ఈరోజు ఎంతోమంది క్రిస్టియన్స్ తమ తల మీద ఎందుకు బూడిదని రాసుకున్నారో మీకు తెలుసా? అండ్ దీని వెనకాతలో ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. టుడే ఈజ్ యాష్ వెడ్నెస్డే. ఈరోజు భస్మ బుధవారం. అయితే లెంట్ డేస్లో ఫస్ట్ డేని ఏమంటారంటే భస్మ బుధవారం అంటారు. సో ఈ యొక్క భస్మ బుధవారం రోజు చాలా మంది క్రిస్టియన్స్ తమ యొక్క తల మీద బూడిదతో క్రాస్ సింబల్ని వేసుకుంటారు. ఈ యొక్క బూడిద ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఖరి సంవత్సరంలో మంటల ఆదివారం రోజు, ప్లామ్ సండే రోజు ఆ యొక్క ఏవైతే మంటలు ఉపయోగిస్తారో వాటిని కాల్చి ఆ యొక్క వచ్చిన బూడిదను స్టోర్ చేసి ఈ యొక్క భస్మ బుధవారం రోజు రాసుకుంటారు. సో ఈ యొక్క భస్మ బుధవారం గురించి బైబిల్లో చారిత్రకంగా ఉందంటే బైబిల్లో భస్మ బుధవారం గురించి లేదు, కానీ బూడిద గురించి ఉంది. సో ఇక బూడిదని మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో మనిషి మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి మరలా మట్టిలోకి వెళ్తాడని ఉంది. ఈ యొక్క మనిషి జీవితం ఎంతో చిన్నది, అందుకోసమే మనం తగ్గించుకోవాలి. మనిషి ధూళి లాంటి వాడు, అందుకోసమే మనం తగ్గించుకొని దేవుడి దగ్గరికి రావాలి. సెకండ్ వన్ చూసినట్లయితే పశ్చాత్తాపం, డిపెండెన్స్. పాత నిబంధనలో ఎంతమంది భక్తులు దేవునికి ఉపవాసం చేసినప్పుడు గోని బట్ట కట్టుకొని ఈ యొక్క బూడిదను రాసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు, ఉపవాస ప్రార్థన చేసేవారు. మనం కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన యొక్క పాపములన్నిటినీ ఒప్పుకుంటే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. సో ఈ యొక్క భస్మ బుధవారం రోజు బూడిద మనల్ని రక్షించదు, కానీ దేవుని యొక్క రక్తము మన యొక్క ప్రతి పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. అందుకోసం ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఈ యొక్క 40 రోజులు నమ్మకంగా ఉండి మనము ప్రార్థిద్దాము, దేవుని యొక్క అద్భుతాలను చూద్దాము. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి లెంట్ అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు.